సతీష్ బాబు గారు ఏం చెప్తారు సార్? అంటే కూటమి నేతలు అంటే అప్పుడు అరాచకాలు అవినీతికి పాల్పడ్డ వాళ్ళను ఒక్కొక్కరిగా అంటే ఎట్లాంటి గతంలో మాత్రం ఆ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు అలా కాకుండా పూర్తి ఆధారాలతో పాటు అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అరెస్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూసినట్టుగా బోరుగడ్డ అనిల్ కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ పోలీస్ స్టేషన్లో కూడా రాచమర్యాదలు అందుతూ ఉన్నాయి. ఎందుకు ఏంటి ఇంకా కూడా వైసీపీ ఏదైతే దానికి సంబంధించినటువంటి మూలాలు అంటే వాళ్ళకు సానుభూతి పరులు ఇంకా పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు సార్ ఈ అంశానికి సంబంధించి? పవన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారికి, బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారికి అందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే. మీరు ఈ రోజు మంచి టాపిక్ తీసుకున్నారు సార్. ఎందుకంటే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి ప్రభుత్వం అధ్యయనంలోకి రాలేదేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే మీరు ఈ చెప్పిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో, బోరిగడ్డ అనిల్ కుమార్ విషయంలో కానీ, వర్రా రాఘవేంద్ర రెడ్డి విషయంలో కానీ, వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఏపీఎండిసి మైనింగ్ వెంకటరెడ్డి విషయంలో కానీ, వీళ్ళందరికీ జైళ్లలో రాచమర్యాదలు జరుగుతున్నాయని మాత్రం 100% వాస్తవం. అదే విధంగా క్రింది స్థాయిలో కూడా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ ఏదైనా ప్రైవేట్ సంభాషణలు అది కలిసినప్పుడు ఇంకా మా ప్రభుత్వం వచ్చిందనే అభిప్రాయం మాకు కలగట్లేదు. డిపార్ట్మెంట్లకి ఎవరు కూడా పోలీసులు సహకరించట్లేదు. ఎందుకంటే చాలా పోలీస్ స్టేషన్లలో ఇటీవల వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కామెంట్స్ మీద కానీ, వాళ్ళు ఇప్పటికీ ఇంకా అసభ్యకరంగా సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాల మీద కానీ ఇప్పటికీ చాలా చోట్ల కూటమి నాయకులు కంప్లైంట్లు చేస్తున్నారు. ఆ కంప్లైంట్ల మీద పోలీసులు పూర్తి స్థాయిలో స్పందించట్లేదనే ఆరోపణలు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే డిపార్ట్మెంట్ మీద ఇంకా కూటమి ప్రభుత్వానికి పట్టు రాలేదా? అంతెందుకు రవికిరణ్ గారు కూడా చూసుంటారు. మొన్న కాకినాడలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ పోలీసులు స్పందించిన తీరు కానీ, అక్కడ అధికార యంత్రాంగం ఆ పోర్టులో వ్యవహరించిన తీరు కానీ, ఎక్కడైతే అక్రమ బియ్యం రవాణా జరుగుతుందో వాటిలన్నీ నిరోధించే విషయంలో కానీ సరైన స్పందన జరగట్లేదని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొనడం జరిగింది. అంతకుముందు కూడా పోలీసు వ్యవస్థ పనితీరు పట్ల ఉప ముఖ్యమంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద ఎంతసేపు అంటే కూటమి సమాలోచనలో జరిగినప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భేటీలో కూడా మళ్ళీ పోలీసు వ్యవస్థ తీరు మీద చర్చ జరిగింది అనేది మనం మీడియాలో కూడా చూస్తున్నాం. పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో అంటే చాలా మంది అంటున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వ విధి విధానాలకు లోబడి పనిచేయట్లేదు అనేది. దానికి ఈ మధ్యనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన విజయవాడలో చాలా సెటారికల్ గా మాట్లాడటం జరిగింది. ఏంటంటే గత 5 ఏళ్ల వైసీపీ దోపిడీలో ఈ అధికారులు కూడా ఎక్కడికక్కడ భాగస్వాములు అయ్యారు. ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇంకా కొనసాగుతుండడం వల్లే వైసీపీ పట్ల వీళ్ళెవరూ అగ్రెసివ్ గా వెళ్ళలేదు ఆఫీసర్లు. అలాగే అది ఈ ఆఫీసర్లని కటువుగా పనిచేయించడంలో ఎందుకో కూటమి నాయకులు మెంతకు వైఖరి అవలంబిస్తున్నారు అనేది చాలా మంది జర్నలిస్టులు కూడా, మన సెక్రటేరియట్ మీట్ చూసి జర్నలిస్టులు కానీ వాళ్ళ మాటల్లో కూడా ఎక్కడికక్కడ తేడతలు అవుతుంది. ఎందుకు జరుగుతుందో తెలియదు. అంటే ఈ విషయం మరి ఎంతవరకు ప్రస్తావించవచ్చో తెలియదు కానీ అప్పట్లో జరిగిన అక్రమాల్లో కొంతమంది భాగస్వాములై ఉన్న అధికారులు ఇప్పటికీ ఆ వైసీపీ వాళ్ళతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు తప్ప కూటమి నేతల అభిష్టం మేరకు పనిచేయడం అనేది చాలా స్పష్టమైన అభిప్రాయం విజయవాడ సర్కిల్స్ లో వినిపిస్తుంది. రైట్.